వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. వరంగల్ మామ్నూర్ ఎయిర్పోర్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం, మోడీకి పాలాభిషేకం చేసేందుకు వచ్చిన బీజేపీ శ్రేణులు. ఎయిర్ బస్ డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలి, ఎయిర్ బస్ యూనియన్ అధ్యక్షులు కుమ్మరికుంట్ల నాగన్న. చెన్నూరు మండలంలోని కత్తెరశాల మల్లన్న జాతర హుండీ లెక్కింపు కవరేజ్ చేస్తున్న ఓ ఛానల్ రిపోర్టర్పై దాడి చేసిన కాంగ్రెస్ శ్రేణులు. ఏటూరు నగరం మండలం రామన్నగూడెంలోని మిర్చి కల్లాలను పరిశీలించిన సిపిఐ రాష్ట్ర బృందం. ములుగు జిల్లా ఏటూరు నగరం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ప్రధాన రహదారి బారిగేట్లను తొలగించిన అధికారులు. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ మామ్నూర్ ఎయిర్పోర్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం, మోడీకి పూలాభిషేకం చేసేందుకు వచ్చిన బీజేపీ శ్రేణులు. కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే ఎయిర్పోర్ట్ తయారవుతుంది అని కాంగ్రెస్ శ్రేణులు. ఇరు వర్గాల మధ్య తోపులాట, పరిస్థితి ఉద్రిక్తం. కల్లూరు మండలం దూపాడు గ్రామ పొలిమేరలో ఉన్న హంద్రి నదిలోకి అశోక కేవి సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల నుంచి వచ్చే మురికి నీటితో దూపాడు ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని సిపిఎం పార్టీ ఇంజనీరింగ్ కళాశాల ఎదుట హైవే రోడ్డు పక్కన టెంట్ వేసుకుని ధర్నా చేస్తున్నారు. అశోక కేవి ఇంజనీరింగ్ కళాశాల నుంచి మురికి నీటిని శుద్ధి చేసిన తర్వాతే బయటకు వదులుతున్నామని, ఆ వాటర్ వల్ల కళాశాలలో మొక్కలకు చెట్లకు ఆ నీటితోనే పెంచుతున్నామని, మిగిలిన వాటర్ మాత్రమే బయటకు వదులుతున్నామని, కార్పొరేషన్ నుంచి రోడ్ల సహాయం, వీధి లైట్లలో సహాయం లేకుండా ఏడాదికి 30 లక్షలు కడుతున్నామని ఏవో రఘురాం రెడ్డి చెబుతున్నారు. ఇక మీదట పరిష్కార మార్గం ఏదైనా ఉంటే చేయడానికి కళాశాలల యాజమాన్యం సిద్ధంగా ఉందని ఏవో రఘురాం రెడ్డి వివరించారు. చర్యలు తీసుకోవాలి. కేవీ సుబ్బారెడ్డి కాలేజీ పైన చర్యలు తీసుకోవాలి. అశోక్ ఇంజనీరింగ్ కాలేజీ పైన చర్యలు తీసుకోవాలి. అశోక్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజీ పైన స్పందించాలి. చర్యలు తీసుకోవాలి. కేవీ సుబ్బారెడ్డి కాలేజీ పై చర్యలు వెంటనే, అశోక్ ఇంజనీరింగ్ కాలేజీ పై చర్యలు వెంటనే చర్యలు తీసుకోవాలి. దూపాడు గ్రామ ప్రజల ఐక్యత, దూపాడు గ్రామ ప్రజల ఐక్యత కాపాడాలి. మురుగునీటి నుంచి దూపాడు గ్రామ ప్రజలను, అశోక్ మురుగునీటి నుంచి అశోక్ ఇంజనీరింగ్ కాపాడాలి. మురుగునీటి నుంచి దూపాడు గ్రామ ప్రజలను, మురుగునీటి నుంచి దూపాడు గ్రామ ప్రజలను పోరాటం. మురుగునీటి సమస్య పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం. మురుగునీటిని ఆపేంత వరకు పోరాటం. డ్రైనేజీ నీటిని ఆపే మనం లోకల్గా
ఓకే దర్శనం స్టాప్ చేసేసి మనకి ఇక్కడ నుండి లోపలికి ప్రాబ్లం ఫిట్ చేసి వెళ్ళారు. మాకు మోటార్స్ కూడా ఎక్స్ట్రా వాటర్ని మాత్రమే అక్కడికి హంద్రీకి వాడేస్తున్నాము. మిగతా వాటర్ మేము చెట్లకి మాత్రం యూసేజ్ చేస్తున్నాము. కానీ వాళ్ళు వచ్చి కూర్చొని మాట్లాడకుండా ధర్నా చేయడం అలా చేస్తున్నారు. గేట్ దగ్గర పిల్లలు వెళ్ళి మాట్లాడటము, అడ్డం రావడము, వాళ్ళందరికీ ఇబ్బంది పెడుతున్నారు. దానివల్ల మేము ఈరోజు కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. కంప్లైంట్ ఇచ్చారండి? లేకపోయారు. ఏం పేరు మీ పేరు? రఘురామ్ రెడ్డి. అంతే. నా పేరు రఘురామ్ రెడ్డి. అశోక్ ఇంజనీరింగ్ కాలేజ్లో వర్క్ చేస్తాం ఏవోగా. ఎస్టీపీ వాటర్ని మేము సైక్లింగ్ చేసిన తర్వాత మాత్రమే అందరికీ వదిలేస్తామండి. అది మా చెట్లకి వాడంగా మిగిలిన వాటర్ని మాత్రమే మేము చెట్ల ఎస్టీపీ నుండి బయటికి వదిలేస్తున్నాం. అది అందరికీ అది ప్యూరిఫై అయిన తర్వాతనే వెళ్తుందండి బయటికి. కాకపోతే ఇక్కడ దుబ్బాడు వాళ్ళు వచ్చేసి అది అట్లా లేవు ఇట్లా లేవని చెప్తున్నారు. కానీ ఈ చుట్టుపక్కల ఉండే పల్లెటూళ్ళు వాళ్ళందరూ వాటర్ దాంట్లోకే వదిలేస్తున్నారు డైరెక్ట్గా. కానీ మేము మాత్రం సైకిల్ చేసే వదులుతున్నాం వాటర్ని సేవేజ్ చేసిన తర్వాత మాత్రం. మాకు ఈరోజు కల్లూరు మండలం దుబ్బాడు గ్రామంలో మురికినీటి నుండి ప్రజలను కాపాడాలని చెప్పేసి కోరుతూ సిపిఎం పార్టీ మరియు దుబ్బాడు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో సామూహిక దీక్షలు ప్రారంభించడం జరిగింది. కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ, అశోక్ మహిళా ఇంజనీరింగ్ కాలేజీల టాయిలెట్లు, బాత్రూంలను చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఒకవేళ మీరు కనుక సమస్యను ఇట్టే నాంచి ఇంకా కాలయాపన చేసినట్టయితే కనుక తహసీల్దార్ కార్యాలయం ముట్టడి అనంతరం మొత్తం కూడా రోడ్డునంతా కూడా దిగ్బంధనం చేస్తాం. రాజకీయాలతో సంబంధం లేకుండా గ్రామ ప్రజలందరినీ కూడా సంఘటితంగా అందరినీ కూడా ఈ ఉద్యమంలోకి పోరాటంలోకి తీసుకుని వస్తాం. రాజకీయాలతో సంబంధం లేకుండా కేవలం ఒకటి మంచినీళ్లు కావాలి అనే లక్ష్యంతో అందరినీ ఐక్యం చేస్తాం. కాబట్టి సానుకూలంగా అధికారులు స్పందించాలి, సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ములుగు జిల్లా ఏటూరు నగరం మండలం రామన్నగూడెంలోని మిర్చి కల్లాలను పరిశీలించిన సిపిఐ రాష్ట్ర బృందం రైతులతో మాట్లాడి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బండారు రవికుమార్, రాష్ట్ర కమిటీ సభ్యులు సూడి కృష్ణారెడ్డి, జిల్లా కార్యదర్శి బైరెడ్డి సాంబశివులు మిర్చి కల్లాల్లో ఉన్న మిర్చిని చూసి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి సభ్యుడు బండారు రవికుమార్ మాట్లాడుతూ జిల్లాలో మిర్చి 25,000 ఎకరాల్లో సాగవుతున్నదని, గత 2 సంవత్సరాలుగా మిర్చి రైతులు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ప్రధానంగా మిర్చి రైతులు 1 ఎకరాకు కౌలు పేరుతో 30 నుండి 50,000 రూపాయలు చెల్లిస్తున్నారు. ఎకరాకు 2 లక్షల రూపాయలపై పెట్టుబడి పెట్టి పంటలు పండిస్తే ఎకరానికి 15 క్వింటాల దిగుబడి దాటే పరిస్థితి లేదన్నారు. వరంగల్ ఖమ్మం మార్కెట్లో క్వింటాలకు 12,000 13,000 మించి ధర పలకట్లేదని, ఈ పరిస్థితి ఉంటే రైతులు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడి ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుందన్నారు. ఇక్కడున్న రైతులందరితో మాట్లాడిన తర్వాత ఈ పంటలు అంటే ప్రారంభంలో 25,000 రూపాయలు ఇదే రైతులు తీసుకున్నారు పోయిన సంవత్సరం. ఆ తర్వాత 18,000 తీసుకున్న సందర్భం ఉంది, 20,000 తీసుకున్న సందర్భం కూడా ఉంది. కానీ ఈసారి 11,000కి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీనికి వీళ్ళు కోరుకునేది ఏంటంటే ఏటూరు నాగారం హెడ్ క్వార్టర్గా ఒక ప్రభుత్వమే ఒక కోల్డ్ స్టోరేజీ పెట్టాలి అనేటువంటిది ఒక డిమాండ్ చేస్తున్నారు. అదే సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక బాధ్యత ఉంది. కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పి చట్టం చేయాలని అడుగుతా ఉన్నారు. మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే రైతులకి గిట్టుబాటు ధరని కల్పించేటువంటి చట్టం. అది ఉంటే ఎటువంటి పంటకైనా సరే, దేశంలో ఏ మూలైనా, ఏ రాష్ట్రంలోనైనా, ఏ రైతుకైనా సరే గిట్టుబాటు ధర చెల్లించి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానికి తగ్గకుండా అది చట్టం. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో ఒక విద్యార్థి దుర్ఘటనకు గురై తన కాలును పోగొట్టుకుని బ్యాండేజ్తో ఇంటర్ పరీక్షకు హాజరయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థి తన దుఃఖాన్ని పక్కన పెట్టి పరీక్షను సమర్థంగా నిర్వహించేందుకు ఆసక్తి కనబర్చడం అభినందనీయం. దుష్ప్రభావాలను ఎదుర్కొని విద్యార్థి పరీక్షకు హాజరయ్యే క్రమంలో నిబద్ధత సంకల్పం అద్భుతంగా ఉంది. ఈ విద్యార్థి తాము రాసిన పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించి తమకు విద్యా బుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులకు, తాము చదివిన కళాశాలకు మంచి పేరు, గుర్తింపు తీసుకురావడం మాత్రమే కాకుండా తన భవిష్యత్తులో మరిన్ని మహోన్నత శిఖరాలను అధిరోహించి పలువురికి ఆదర్శప్రాయంగా నిలవాలని మన BR9 టీవీ తరపున కూడా కోరుకుందాం.
జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో ప్రముఖ ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రమైన స్వయంభూ శ్రీ చండికా సమేత సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని తెల్లవారుజామున 4 గంటలకు అగ్నిగుండాలు మరియు మహాపూర్ణహుతి భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో సాల్వాది మోహన్ బాబు మాట్లాడుతూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సహకరించిన ప్రతి ఒక్క శాఖ అధికారులకు మరియు సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ వెంకటయ్య, ఆలయ అర్చకులు అనిల్ శర్మ, నాగరాజ్ శర్మ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. రాదని ఇప్పుడు ఈ క్రౌడ్ లో రాదు. సైన్స్ డే సందర్భంగా సరస్వతి విద్యానికేతన శ్రీరంగపట్నం ఆవరణలో మధ్యాహ్నం 2 గంటల కరస్పాండెంట్ పేనకాటి శివాజీ ఆధ్వర్యంలో సరస్వతి స్కూల్ విద్యార్థులు తయారు చేసిన సైన్స్ ప్రాజెక్టులు సరస్వతి తల్లిదండ్రులు అందరూ వచ్చి తిలకించి అందులో బాగున్న ప్రాజెక్టుకు మీ ఓటు వేసి బాగున్న ప్రాజెక్టులకు ఫస్ట్ సెకండ్ క్లాసులు ఒక లెవెల్, థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ విద్యార్థులు ఒక లెవెల్, 6th 7th ఒక లెవెల్, 8th 9th 10th ఒక లెవెల్, జడ్జిమెంట్ ప్రతి లెవెల్కి ఫస్ట్ సెకండ్ థర్డ్ బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులతో పాటు మా హెచ్ఎంజి రాజకుమారి, తేజ, లావణ్య, జగదానందిని, తేజస్విని, వరలక్ష్మి తదితర ఉపాధ్యాయ బృందం అందరూ పాల్గొన్నారు. పాత ఒకసారి చూడు చెప్పమ్మా. My name is Parasarthi. My name is Parasarthi. I am studying 3rd class. My school name is Saraswati Vidya Niketan at Srirangapatnam. My project name is Without Air, No Burning Fire. సాధారణంగా దీపం వెలిగేటప్పుడు గాలి వేస్తే ఆరిపోతుంది, కానీ గాలి వేయకపోయినా దీపం అనేది ఆరిపోతుంది. అది ఎలాగో నేను చేసి చూపిస్తాను. స్పేస్లో వెలిగించాలంటే వెలగదు. దానికి కారణం అక్కడ గాలి అనేది ఉండదు. Good afternoon. I am Danyasri from 9th class. Today topic was cells, which means మనకి ఏంటంటే మన బాడీ అనేది ఫుల్ గా ఫామ్ అయి ఉంటది. కానీ అవి ఏంటంటే కొన్ని పార్ట్స్, కొన్ని ఆర్గానిజమ్స్ కలిసి మన బాడీ అనేది ఫామ్ అవుతుంది. ఆ బాడీ అనేది ఫామ్ అవడానికి బేసిక్ గా మనకి చిన్న సెల్స్ కావాలి. అంటే మన హౌస్ బిల్డ్ చేయడానికి ఎలాగ బేస్మెంట్ అయితే కావాలో అలాగా మన బాడీ అనేది గ్రోత్ కి అంటే ఫార్మేషన్ అవడానికి మనకి సెల్స్ అనేది కావాలి. ఈ సెల్స్ అనేది ఫామ్ అయ్యి ఏం చేస్తుంది అంటే టిష్యూ కింద ఫామ్ అవుతుంది. అలా టిష్యూ ఫామ్ అయ్యి మనకి ఏంటంటే ఫుల్ బాడీ అనేది వస్తుంది. ఈ సెల్స్ అనేవి మనకి 2 types. అవి ఏంటంటే ప్లాంట్ సెల్ అండ్ యానిమల్ సెల్. ఈ ప్లాంట్ సెల్స్ లో వచ్చేసరికి మన ప్లాంట్స్ ఏం చేస్తాయంటే ఫుడ్ ప్రిపేర్ చేస్తాయి. ఎందుకంటే దీంట్లో క్లోరోప్లాస్ట్ అనే పిగ్మెంట్ ఉండడం వల్ల ఈ ప్లాంట్స్ అనేది ఫుడ్ ప్రిపేర్ చేస్తాయి. అండ్ ఆల్సో Hi sir, good afternoon. My name is Peetanish. I am studying in 6th class. Today I am going to explain science project. The acid is a solution. The vinegar is acid is a solution. In this experiment I am using vinegar.
food color, oil, etc. We also using in kitchens. See this picture. I am going to explain. The acid solution is acidic. It is also denser than the oil, so it sinks than oil. The acid carbohydrates. Then see this చాలా మంది దాన్ని ఏమంటారంటే కాంబినేషన్ అనే గ్రహణాలు ఏర్పడినాయి అని అంటారు. కానీ అలా ఎప్పుడు సూర్యుడికి భూమికి మధ్యలో భూమి చంద్రుడు ఏర్పడతారు కాబట్టి దాన్ని సూర్యగ్రహణం అంటారు. చంద్రగ్రహణం అంటే అక్కడి నుంచి వచ్చే లైట్ మొత్తం డైరెక్ట్గా ఎర్త్ మీద పడినప్పుడు దాన్ని చంద్రగ్రహణం అంటారు. అలాగే మన నుంచి వచ్చే లైట్ మొత్తం దాని మీద పడుతుంది. అన్నట్టు మనకి భూమి నుంచి సగం 150 మిలియన్ కిలోమీటర్స్, భూమి నుంచి చంద్రుడికి 3,84,400 కిలోమీటర్లు. ఈ రోజు ఎయిర్ బస్ డ్రైవర్లు తమ సమస్యలు పరిష్కరించాలని డిపో ముందు ధర్నా నిర్వహించగా ఈ ధర్నా కార్యక్రమంలో ఎయిర్ బస్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కుమ్మరికుంట్ల నాగన్న హాజరై మాట్లాడుతూ ఎయిర్ బస్ డ్రైవర్లకు అనేక సంవత్సరాలుగా తక్కువ వేతనం ఇచ్చి వెట్టి చాకిరీ చేయించుకొని పీఎఫ్ సౌకర్యం కానీ ఈఎస్ఐ సౌకర్యం కానీ వ్యక్తిగత ఇన్సూరెన్స్ లేకున్నా కానీ పని భద్రత లేకున్నా 15 సంవత్సరాల నుండి రేపటికైనా బ్రతుకులు మారుతాయేమోనని ప్రభుత్వం మీద నమ్మకంతో పనిచేస్తున్నారు. తక్కువ వేతనంతో పనిచేయడం వల్ల డ్రైవర్ల కుటుంబాలకు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. అయినా ఆర్థిక భారాన్ని సైతం లెక్క చేయకుండా ఆర్టీసీ వ్యవస్థను ఎప్పటికప్పుడు ముందుండి నడిపించే విధంగా పనిచేస్తున్న ఎయిర్ బస్ డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గౌరవ వేతనం పెంచి పీఎఫ్ సౌకర్యం ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రవణ్, రవీందర్, మహేందర్, వెంకటేష్, కొమ్రవెల్లి, సతీష్, రాజు, రాకేష్, ఎలందర్, సాగర్, ఎల్లయ్య, లింగన్న, ప్రభాకర్, రమేష్, కిషన్, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. జరుగుతా ఉన్నది. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఇవాళ అనేక సంవత్సరాలుగా తక్కువ వేతనాన్ని చేసింది కూడా కారణం ఏంటంటే ఎన్నటికైనా మాకు గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందని చెప్పేసి ఇవాళ మేము అనేక సంవత్సరాలు చేస్తా ఉన్నాం. ఇవాళ మాకు కాకుండా ఎవరికి ఇచ్చినా ఊకుండేదే అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు ఇవాళ మాకు కాకుండా వేటులకు ఇస్తే రేపు రాష్ట్ర వ్యాప్తంగా అందరు కార్మికులను సమీకరించి పెద్ద ఎత్తున మేము ఆందోళన పొందిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు కేవలం 14,000, 15,000కి చేస్తా ఉన్నాం. అంతేకాకుండా మాకు రావాల్సినటువంటి పిఎఫ్ లేకున్నా, ఈఎస్ఐ సౌకర్యం లేకున్నా, పని భద్రత లేకున్నా, అంతేవిధంగా ప్రతి డ్రైవర్ కూడా వ్యక్తిగతంగా ఇన్సూరెన్స్ చేయించకున్నా కూడా ఇవాళ మనం పనిచేస్తూ ఉన్నాం. ఏ యాక్సిడెంట్లు అయినా కూడా ఆ డ్రైవర్ పెట్టుకుంటా ఉన్నారు. అంతేకాకుండా ఏ ఇబ్బంది వచ్చినా ఆ డ్రైవరే తొలగిపోతాడని తప్పించి ఇవాళ ఉన్నటువంటి ఓనర్లు కూడా ఏమి ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టినే ఇవాళ మమ్మల్ని డిపోలో నోటిఫికేషన్ పడితే ఈ డ్రైవర్ని సీనియర్టీ ఉన్నటువంటి డ్రైవర్ని తీసుకోవాలి, లేకుంటే రేపు రాబోయే కాలం లోపల పెద్ద ఎత్తున ఆందోళన పొందిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నెహ్రూ యువ కేంద్ర వరంగల్ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జాతీయ సమైక్యతను పెంపొందించడం కోసం భిన్నత్వంలో ఏకత్వం సాధించడమే లక్ష్యంగా ఇంటర్ స్టేట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా కేరళ రాష్ట్రం నుండి 27 మంది యువతీ యువకులు వరంగల్కు రావడం జరిగింది. 27వ తేదీ తారీఖు నుండి మార్చి 3వ తారీఖు వరకు 5 రోజుల పాటు జరగనున్న ఇంటర్ ఎస్టేట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో భాగంగా రేపు ప్రముఖ చారిత్రాత్మక 1000 స్తంభాల గుడి ప్రాంగణంలో కేరళ మరియు తెలంగాణ జానపద కళా సంస్కృతి ఉత్సవం ఏర్పాటు చేస్తున్నట్లు నెహ్రూ యువ కేంద్ర డిప్యూటీ డైరెక్టర్ అన్వేష్ చింతల కూరపాటి హాస్పిటల్స్ ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ యువజన అవార్డు గ్రహీత డాక్టర్ ఆకులపల్లి మధు పాల్గొన్నారు. యూత్ అఫైర్స్ ఇండియన్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో మన వరంగల్లో జరుగుతున్నటువంటి కల్చరల్ ఫెస్టివల్. సో ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం భిన్నత్వంలో ఏకత్వంగా ఉండేటువంటి మన భారతదేశంలో
వివిధ రాష్ట్రాల ప్రజల మధ్య సత్సంబంధాలు పెంపొందించడంలో భాగంగా చేసినటువంటి కార్యక్రమం మన వరంగల్లో జరగడం అనేది గర్వకారణం. అయితే ఈ కార్యక్రమంలో సంస్కృతి సాంప్రదాయాలతో పాటు ఆధ్యాత్మిక సమ్మేళనంగా ఇది 1000 పిల్లర్ టెంపుల్ ప్రాంగణంలో జరుగుతుంది కాబట్టి వరంగల్ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాల్సిందిగా కోరుతున్నాం. కార్యక్రమం సాయంత్రం 5 గంటలకు 1000 పిల్లర్ టెంపుల్ ప్రాంగణంలో ప్రారంభమై 7-8 వరకు కూడా కంటిన్యూ అవుతుంది. కాబట్టి ట్రై సిటీ ప్రజలందరూ కూడా కార్యక్రమంలో నిజాం మెడికల్ స్టోర్ను ప్రారంభించిన కర్నూలు మండలాల డిప్యూటీ ఎంఆర్ఓలు కర్నూలు నగరంలోని మున్సిపల్ కార్యాలయం దగ్గర చిరంజీవి పార్కు ఎదుట నిజాం మెడికల్ స్టోర్ను కర్నూలు మండలం కర్నూలు రూరల్ మండలం డిప్యూటీ ఎంఆర్ఓలు గిరికుమార్ రెడ్డి శివలు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ ఎంఆర్ఓలు గిరికుమార్ రెడ్డి శివలు మాట్లాడుతూ యువకులు సమాజ అభివృద్ధికి పాటుపడేలా ఉండాలని, యువత చెడు అలవాట్లకు బానిస కాకుండా తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని, ఉద్యోగ అవకాశాలపై ఆధారపడకుండా స్వశక్తితో దీవించేందుకు ఇలాంటి వాటిని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో విఆర్ఓలు విఆర్ఏలు పాల్గొన్నారు. ఇట్లనే చెప్పి సార్ అట్లనే సార్ నిజాం సార్ ఇట్లా చెప్పి ఇట్లా చెప్పి ఒక నిమిషం ఉండండి సార్. సార్ దగ్గర రండి సార్ మీరు డీలీ గారు. మంచి అభివృద్ధి ఈరోజు మా కార్యాలయంలో విఆర్ఏగా పనిచేసినటువంటి నిజామాల కుమార్ మెడికల్ షాప్ని మున్సిపల్ ఆఫీసు ప్రాంగణం దగ్గరలోనే ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నది ఏంటంటే యువకులు స్వయం శక్తితో కష్టపడి ఈ దురలవాట్లకు బానిసలు కాకుండా స్వయం శక్తితో ఇప్పుడు ఎక్కడైనా కూడా రెక్కలు రాగానే పక్షులు ఎగిరిపోయినట్లుగా తల్లిదండ్రుల రెక్కల కష్టం మీద జీవితాంతం ఆధారపడకుండా అందరికీ ఆదర్శంగా ఉండేలా యువకుడు సొంతంగా తల్లిదండ్రుల కష్టం మీద ఆధారపడకుండా ఎదిగిన తర్వాత సొంతంగా మెడికల్ షాప్ ఏర్పాటు చేసుకోవడం నిజంగా అభినందనీయం, హర్షణీయం. ఈ మెడికల్ షాపు కష్టపడి చాలా కష్టపడి ఓపెన్ చేసుకున్నాడు. అదేవిధంగా దినదినాభివృద్ధి సాధిస్తూ వృద్ధిలోకి రావాలని, అలాగే 10 మంది యువకులకు అందరికీ ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షిస్తూ ఉన్నా. నా పేరు గిరికుమార్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్, అర్బన్ మండల్ ఎంఆర్ఓ ఆఫీస్. చెన్నూరు మండలంలోని కత్తెరశాల మల్లన్న జాతర హుండీ లెక్కింపు కవరేజ్ చేస్తున్న ఓ ఛానల్ రిపోర్టర్పై దాడి చేసిన కాంగ్రెస్ నాయకులు, మీడియా కవరేజ్ చేస్తున్న విలేకరిపై దుర్భాషలాడుతూ దాడి చేసిన కాంగ్రెస్ నాయకులు, గుడి లోపలే అధికారుల ముందే దౌర్జన్యానికి పాల్పడిన కాంగ్రెస్ నాయకులు, ఇరు వర్గాల్లో ఒకరిపై ఒకరు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఆలయంలో సీసీ ఫుటేజ్ పరిశీలించి విచారణ చేపట్టిన పోలీసులు. ఇద్దరే కాన్స్టిట్యూట్ ప్లాన్ ప్రకారం జరిగింది. ఇది ఖచ్చితంగా స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ఎవరైనా కానీ ఖచ్చితంగా పోలీసులకు మొత్తం పోలీసులు గట్టి చెప్తారా? ఫోర్స్ లేదు. ఇద్దరే ఒక ఎస్ఐ ఒక సిఆర్పీ కానిస్టేబుల్ ఇద్దరు కలిసి వాళ్ళు 30 మంది కలిసి నా మీద దాడి చేశారు. చూడండి మొత్తం ఇంపేషన్
రక్తం ఇంత దౌర్జన్యం ఇక్కడ వర్షాకాలం స్టార్టింగ్ లేవో ఎవరు రారు మీరు అక్కడ మూసుకోవాలి అన్న సపరేట్ ఉండడం ఆయనకు వెంబడి మోహన్ రెడ్డి బాబు రెడ్డి చేతాలి మధుకర్ రెడ్డి మోహన్ రెడ్డి కొడుకులు చేతాలి రాజు రెడ్డి మోహన్ రెడ్డి భార్య వీళ్ళపై దౌర్జన్యంగా దౌర్జన్యం చేశారు. ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించాలి. స్థానిక ఎమ్మెల్యే గారు కానీ వీళ్ళకి ఏంటిదంటే ఇప్పుడు కూడా ఖచ్చితంగా తీసుకోవాలి. వాళ్ళకి ఏం హక్కు అని చెప్పిన గుళ్ళ ఖచ్చితంగా ఇక్కడ ఎమ్మెల్యేనా లేకపోతే వార్డు మెంబరా సర్పంచనా ఉప సర్పంచా ఆయన ఏం అని చెప్పి సర్పంచ్ చెప్పాలి. నేను చెప్పాలి. నేను దానికి ప్రెస్ మీట్ తగ్గించుకోవాలమ్మా. ఈవో గారి దగ్గర బయట తీసుకున్నా, ఈవో గారి దగ్గర పోయి బయట తీసుకున్నా. మన ఉండి ఎంత బంగారం ఎంత అని చెప్పి బయట తీసుకోవడానికి వచ్చిన. బయట ఇచ్చిన అనంతరమే దాడి. స్థానిక ఎస్ఐ గారు ఉన్నాడు. సిసి ఫుటేజ్ కూడా అక్కడ ఉన్నది. కళ్ళ చూసుకుంటూ ఎస్ఐ గారు జవాన్ గారు ఇద్దరు కాలే ఆయన కూడా దాడి చేసారు. ఇగో ఈ బ్లడ్ ఇగో మొత్తం గొంతుగా పట్టి పాయింట్ మొత్తం చెప్పేసారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.